మీ కంపెనీలో మీకు జీతం ఇచ్చే మేనేజర్ని మీకు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే బండ బూతులు తిడితే ఎలా ఉంటుందో తెలుసా? దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసా? మీ అప్రైజల్లో అండ్ మీ ప్రమోషన్లో అది ఎఫెక్ట్ పడద్ది. అదే బిగ్ బాస్ హౌస్లో జరిగితే ఆ ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చి పడతారు. ఈ వారం జరిగింది అదే. ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అభయ్ నవీన్. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేసుకోండి. అండ్ ఎక్కడ నేను చెప్పింది కరెక్ట్ అనిపించిన ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడండి. అండ్ ఈ వీడియోలో అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏందో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఏంటి తెలుసా? అభయ్ నవీన్ నోటి దూల. కరెక్ట్, అవునండి, నిజంగానే అభయ్ నవీన్ నోటి దూలే అభయ్ నవీన్ ఇవాళ ఎలిమినేట్ అవ్వడానికి కారణం. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చి ఆ వారమే తప్పుల మీద తప్పులు చేసి బిగ్ బాస్కి ఎగెన్స్ట్గా కావాల్సినన్ని మాటలు మాట్లాడి చిరాకు పుట్టించి బిగ్ బాస్కి ఇప్పుడు దాకా హిస్టరీలోనే రెడ్ కార్డ్ వార్నింగ్ ఇచ్చేంతగా ఒక కంటెస్టెంట్ తెచ్చుకోవచ్చుకున్నారంటే అది అభయ్ నవీనే. అండ్ దాని ఎఫెక్టే ఇవాళ అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి పెద్ద కారణమైంది. రెండో కారణం వచ్చి ఫస్ట్ టైం నామినేషన్ థర్డ్ వీక్లోకి వచ్చి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది అభయ్ నవీన్. కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా అని అర్థం కాల. అంత తోపుగా గేమ్ ఏం ఆడకపోయినా అభయ్ నవీన్ ఫర్ సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. పెద్ద పెద్ద మిస్టేక్ అయింది. అభయ్ నవీన్ గ్రాఫ్ని చూస్తే మనం ఫస్ట్ వీక్ ఒక్క నామినేషన్తో అభయ్ నవీన్ గ్రాఫ్ జమ్ములు లేచింది. కానీ ఆ తర్వాత వీక్ నుంచి అభయ్ నవీన్ కాడి నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్కి ఏమీ దొరకల. ఎక్స్పెక్టేషన్స్కి అందనంత వర్స్ట్గా పర్ఫామ్ చేసేది. అండ్ థర్డ్ వీక్ నామినేషన్లోకి వచ్చి ఏమన్నా చేస్తారని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తే ఏమి చేయకుండా, టాస్క్లో ఆడకుండా సరిగా ఫౌల్ మీద ఫౌల్ చేస్తా, బిగ్ బాస్ని క్వశ్చన్ చేస్తా, జనాల మధ్య ఏదో చేస్తున్నా అని ఒక ఇంప్రెషన్ కొట్టేసేదానికి ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఒకరిద్దరు బిగ్ బాస్కి ఆపోజిట్ అయ్యేవని తను ఆపోజిట్ అవ్వని సిచ్యువేషన్లో కూడా ఏదో ఆపోజిట్ అవ్వాలి అని ఒక స్ట్రాటజీ వేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టు అనిపించింది. ఆ ఎఫెక్టే ఇవాళ అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఇంకొక కారణం అభయ్ నవీన్ ఫేక్గా ఉండాలని జనాలకు అనిపించింది. వాళ్ళ మాట వాళ్ళ కాదా, వీళ్ళ మాట వీళ్ళ కాదా చెప్పి ఎక్కడ హౌస్లో సేఫ్గా ఆడాలని జనాల ముందు అన్సేఫ్ అయిపోయేది. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయేది. అభయ్ నవీన్ ఎలిమినేషన్ వచ్చి ఇక ముందు రాబోయే కంటెస్టెంట్స్కి అండ్ ఇప్పుడు ఉండే కంటెస్టెంట్స్కి అండ్ ఇక ఫ్యూచర్ ఇయర్స్లో వచ్చే కంటెస్టెంట్స్కి ఒక గుణపాఠం అవ్వాలి. బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కన్నా మించినది ఎవరు లేరు. బిగ్ బాస్ రూల్సే ఫైనల్. బిగ్ బాస్ రూల్స్ని ఎదిరిస్తే వాళ్ళకి జరిగేది ఇదే అని అభయ్ నవీన్ ఎక్స్పీరియన్స్ ఒక గుణపాఠం అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అభయ్ నవీన్. మీరు బిగ్ బాస్ హౌస్లో చేసిన తప్పులు మీరు నిజ జీవితంలో చేయరని అనుకుంటూ మీకు మంచి కెరియర్ ఉండాలని మా ఛానల్ తరఫున ఆశిస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అభయ్ నవీన్.